హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. వన్ మోర్ షార్ట్ వీడియో అండి. ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము వెకేషన్ కని కొచ్చిన్ వచ్చానండి. కొచ్చిన్లో మేము దిగిన హోటల్ అయితే ఇదే అన్నమాట. చూడండి, నాకు హోటల్ పేరు అయితే ఐడియా లేదు, కానీ ఏమంటే నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇలా దిగిన తర్వాత కొచ్చిన్ బీచ్లో నైట్ మేము చేసామండి. ఎల్లరి కొంచెం ఇంత అంత కాదు, మామూలుగా చేయలేదు, ఫుల్ దుమ్ము లేపనమాట. నైట్ అయితే బీచ్లో ఈ విధంగా టైం స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది తెలుసా, రిలాక్స్గా ఉంటుంది. అలాగే నాతో పాటు కూడా మీరు కూడా జస్ట్ చూసేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నైట్ కొంచెం క్లారిటీ లేదు ఈ వీడియో అనేది, ఎందుకంటే చీకటి ఉంది కదా, మొత్తం సరిగ్గా కవర్ చేయలేకపోయాను. ఏదో కొంచెం లైటింగ్ ఉండే వరకు అయితే నేను కవర్ చేశాను. నైట్ అయితే మేము వీడియోస్ రీల్స్ అన్నీ చేసామంటే అన్నీ చేసాము, కానీ అవి రీల్స్ అనేది డిలీట్ అయ్యాయి కాబట్టి నేను మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఒకవేళ నాకు దొరికితే కనుక నేను తప్పకుండా మీకు పోస్ట్ అనేది చేస్తాను. కొచ్చిన్ బీచ్లో నైట్ రీల్స్ ఎంత బాగా చేసాం తెలుసా. అలాగే రీల్స్ చేసిన తర్వాత హోటల్కి వచ్చేసి మేమే స్వయంగా వండుకొని తిన్నామండి. ఈ హోటల్లోనే ఏం చేసాం తెలుసా, మేము పలావ్ చేసాము, చికెన్ కర్రీ కూడా చేసామండి. ఇక్కడైతే మేము పలావ్ కోసం అలాగే చికెన్ కోసము వంట అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ బీచ్లో కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా. బయట రెస్టారెంట్ కంటే మనం వండుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఎక్సైటింగ్గా ఉంది, నాకు చాలా నచ్చిందండి. ఇలా మీలో ఎవరైనా ఈ విధంగా మీరు ట్రై చేశారా? ఇలా బీచ్కి వెళ్ళి అక్కడ మనమే స్వయంగా చేసుకొని వండుకొని తింటూ ఒక పక్కన మంచి గాలిని ఆస్వాదిస్తూ, అలాగే మూన్ లైట్ డిన్నర్ లాగా ఉంటుంది కదా. అందుకనేసి మేము ఈ విధంగా ప్లాన్ చేసుకొని అక్కడే అన్నీ తీసుకొని వెళ్ళామండి, సామాన్లు అనేది. ఒక స్టవ్, సిలిండర్, అలాగే డేక్షలు అన్నీ తీసుకెళ్ళాము, అక్కడే వండుకొని తినొచ్చు అనేసి. ఈ విధంగా మేమైతే నైట్ చల్లగాలిని ఆస్వాదించుకుంటూ బీచ్ చూస్తూ అలాగే ఎంజాయ్ చేసుకుంటూ అందరము పలావ్ చికెన్ అయితే ఫుల్గా కుమ్మేసాము. మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేశారా? ట్రై చేయకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది తెలుసా. అలాగే నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, ఈషా ఫౌండేషన్ కూడా చాలా బాగుంటుందండి. నేను డెఫినెట్గా అవి కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? చూసారు కదా, ఇక్కడైతే చికెన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే అంతా అయిపోయినాక ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. బీచ్ని చూసుకొని మంచి మంచి ఫొటోస్ దిగి కొచ్చిన్ బీచ్కి బై బై చెప్పేసి వెళ్ళిపోయాము. ఇది లాస్ట్ ఫోటో అండి. థ్యాంక్ యూ. నచ్చినట్టయితే